Raju Karampudi, right? ఎస్ సార్. 3 times topper, gold medalist. Good. అయితే జాబ్ కన్ఫర్మ్. మంచి ప్యాకేజ్ అడగాలి. But I'm sorry, you're not selected. సార్ Yes, you can go now. సార్ సార్ నన్ను ఏ క్వశ్చన్ అన్న అడగండి సార్, నేను ఆన్సర్ చేయగలను. సార్ ప్లీజ్ ఆస్క్ మీ సార్. Correct. టెక్స్ట్ బుక్ ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. సార్ కానీ నన్ను ఇంటర్వ్యూ చేయకుండానే ఎలా అన్ఫిట్ అని డిసైడ్ చేస్తారు సార్? యు సీ యువర్ అ టాపర్. నీలాంటి 100 మందిని రోజు కలుస్తాను. ఆల్ ఓవర్ ఇండియా నుంచి 10,000 అప్లికేషన్స్ లో 100 మందిని సెలెక్ట్ చేస్తాను. సో ఐ నో హూ ఇస్ ద బెస్ట్. సో ప్లీజ్. సార్ కనీసం నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారో చెప్పండి సార్. నీకు సంజాయిషి ఇవ్వడానికి కాదు, నువ్వు తెలుసుకోవడానికి చెప్తున్నాను. బట్ దానికి ముందు నువ్వు నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అడగండి సార్, నేను చాలా ప్రిపేర్ అయ్యాను. చైల్డ్హుడ్ నుంచి నీకు తెలిసిన 3 ఫ్రెండ్స్ పేరు చెప్పు. సార్ 3 ఫ్రెండ్స్ లేరు కానీ ఒకడు ఉన్నాడు సార్. ఎవరు? కిరణ్ సార్. కిరణ్. ఎస్ సార్. అయితే డెఫినెట్ గా 2nd ర్యాంక్ స్టూడెంట్ అయి ఉంటాడు. మీరిద్దరూ ఈ క్లాస్ లో కాకుండా బయట ఎప్పుడైనా కలుస్తారా? లైబ్రరీలో కలుస్తాం సార్, అండ్ ల్యాబ్స్ లో కలుస్తాం సార్. సో యూ హ్యావ్ నో ఫ్రెండ్స్ అవుట్ సైడ్. అంటే నీకు స్నేహం, ప్రేమ, ఆప్యాయత వీటి అర్థాలు కూడా తెలియదు కదా. ఎప్పుడు చూసినా బుక్స్ బుక్స్, ర్యాంక్స్ ర్యాంక్స్. నీలాంటి వాడికి ఫ్రెండ్స్ ఎక్కడ ఉంటారా? వాట్ యు డూ టు ఎంజాయ్ లైఫ్? అంటే లైఫ్ లో ఫన్ కోసం ఏం చేస్తావు? సార్ లైబ్రరీకి వెళ్ళి రెఫరెన్స్ బుక్స్ చదువుతాను, అండ్ ఇంటర్ కాలేజ్ ఎడ్యుకేషనల్ డిబేట్స్ లో పార్టిసిపేట్ చేస్తాను సార్. నెక్స్ట్ ఐప్యాడ్ లో లెర్నింగ్ యాప్స్ చాలా ఎంజాయ్ చేస్తాను సార్. ఇవి ఎంజాయ్మెంట్ సార్. ఎస్ సార్. వాట్ అబౌట్ సండేస్? సండే మెకానికల్ వర్క్ షాప్ లో వెల్డింగ్ అండ్ టింకరింగ్ నేర్పిస్తాను సార్. ఐ రియలీ ఎంజాయ్ దాట్. ఆర్ యు సీరియస్? ఎస్ సార్. సనీ సార్. నువ్వు సండేస్ ఆఫీస్ కి రావు కదా? రాను సార్. ఏం చేస్తుంటావు ఆ రోజు? పెళ్ళాం పిల్లల్ని సినిమాకి తీసుకెళ్తాను సార్, లేదంటే ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటాం సార్. యూ కెన్ గో. దాట్స్ ఎ స్టోరీ. యు సీ, సిస్టమ్ కూడా 24 hours ఆన్ చేసి పెడితే హ్యాంగ్ అవుతుంది. నేను అడిగిన ఆ స్టడీస్ కాదు, చిల్ అవుట్ చేయడానికి ఏం చేస్తుంటావు? లైక్ కాలేజ్ బంక్ కొట్టడం, ఫ్రెండ్స్, మూవీస్, హ్యాంగ్ అవుట్స్, పార్టీస్. కాలేజ్ ఇస్ లాట్ ఆఫ్ ఫన్. యు సీ. నో అవన్నీ బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ చేస్తారు. బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్? హలో, నేను కూడా బ్యాక్ బెంచ్ స్టూడెంట్ నే, పైగా డ్రాప్ అవుట్. ఇంత పెద్ద కంపెనీ కట్టాను. నీలాంటి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అయినా నాలాంటి బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ దగ్గరికే జాబ్కి రావాలి. అయినా 17 గంటలు చదివితే ఫస్ట్ ర్యాంక్ రావచ్చేమో గాని ప్రపంచ జ్ఞానం రాదు. కేవలం బుక్స్ చదవడం కంటే ప్రపంచం గురించి తెలుసుకున్న వాడే నా దృష్టిలో ఫస్ట్ ర్యాంకర్. అందులో నువ్వు 0. 4 గోడల మధ్య ఉన్న ర్యాంక్ స్టూడెంట్స్ నాకొద్దు. నలుగురితో కలిసి పనిచేసే బ్రైట్ స్టూడెంట్స్ కావాలి. హలో, ఏం చేస్తున్నావు? సార్ మీ రిక్వైర్మెంట్స్ అని నోట్ చేసుకున్నాను సార్. నేను చెప్పింది వింటే చాలు. నా దగ్గర చాలా మెషిన్స్ ఉన్నాయి. నాకు వాటితో పనిచేసే మనిషి కావాలి గాని ఇంకో మెషిన్ కాదు. ఒక మనిషి 100 మెషిన్లు తయారు చేయగలడు, కానీ 1000 మెషిన్లు కలిసి ఒక మనిషిని తయారు చేయలేడు. యు ఆర్ జస్ట్ అ ర్యాంక్ మెషిన్. సార్ దిస్ ఇస్ నాట్ ఫేర్ సార్. ఈ జాబ్ రావాలనేది నా 20 ఏళ్ళ కల సార్. దీనికోసం నా లైఫ్ అంతా సాక్రిఫైస్ చేశాను సార్. మా మమ్మీ డాడీ నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు సార్. నేను చదివిందంతా వేస్ట్ అయిపోయింది సార్. హలో, నువ్వు బాధపడుతున్నావనో ఏడుస్తున్నావనో కారణంతో నీకు జాబ్ ఇవ్వలేను. పైగా నాకు ఇలాంటి ఏడుపు ముఖం నచ్చదు. యూ క్యాన్ గో నౌ.